హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం మెమరీ యూనిట్ గురించి డిస్కస్ చేసాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లోను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ర్యామ్ గురించి తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్లో మెమరీ యూనిట్ గురించి డిస్కస్ చేసాం కదా. అందులో చూసుకుంటే మనం ప్రైమరీ మెమరీ యూనిట్, సెకండరీ మెమరీ యూనిట్, క్యాచే మెమరీ యూనిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రైమరీ మెమరీ యూనిట్లో చూసుకుంటే కనుక మనకి ర్యామ్ అనేది ఉండటం జరుగుతుంది. ర్యామ్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ఇది మెమరీని ర్యాండమ్గా యాక్సెస్ చేయడం జరుగుతుంది. సీక్వెన్షియల్ ఆర్డర్లో కాకుండా ర్యాండమ్గా మెమరీని ఇది యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట. ర్యామ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో ఈ ర్యామ్ని మనం ఏదైతే సిపియూలో ఉన్న మదర్ బోర్డ్ ఉంటుందో ఆ మదర్ బోర్డ్కి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యామ్ని మనం మెయిన్ మెమరీ అని కూడా అంటాం. మెయిన్ మెమరీ అని ఎందుకు అంటామంటే ఏదైతే డేటా మనం ఇన్పుట్గా ఇస్తామో అది ఫస్ట్ ర్యామ్ రిసీవ్ చేసుకుంటుంది. ర్యామ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది కంట్రోల్ యూనిట్లోకి వెళ్ళటం జరుగుతుంది అనమాట. సో ర్యామ్ని మనం మెయిన్ మెమరీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే ర్యామ్ని మనం వాల్టైల్ మెమరీ అని కూడా అంటాం. వాల్టైల్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరీ మెమరీ అనమాట. అంటే ఏదైతే డేటా ర్యామ్లో స్టోర్ అవుతుందో వన్స్ మనకి పవర్ టర్న్ ఆఫ్ అయిపోయినా లేదంటే కంప్యూటర్ షట్ డౌన్ చేసినా కూడా మనకి ఏదైతే డేటా ర్యామ్లో స్టోర్ అవుతుందో అది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో మనకి మళ్ళీ అది డేటా అనేది యాక్సెస్ చేయడానికి కుదరదు. సో అర్థమైంది కదా. వాల్టైల్ మెమరీ అంటే ఏంటంటే టెంపరీ మెమరీ యూనిట్. అంటే ఏదైతే డేటా మనం ర్యామ్లో స్టోర్ చేస్తామో అది ఓన్లీ పవర్ ఆన్లో ఉన్నంత మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. వన్స్ మీకు పవర్ టర్న్ ఆఫ్ అయిపోతే ఏదైతే డేటా స్టోర్ చేసుకుందో అది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ దాన్ని మనం యాక్సెస్ చేసుకునే అవకాశం అనేది ఉండదన్నమాట. సో ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ అండ్ రైట్ మెమరీ. ర్యామ్ని మనం రీడ్ అలాగే రైట్ మెమరీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ర్యామ్ని మనం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. అలాగే ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ, ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాల్టైల్ మెమరీ, ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ అండ్ రైట్ మెమరీ. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ర్యామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తారు. మెయిన్ మెమరీ, వాల్టైల్ మెమరీ, రీడ్ అండ్ రైట్ మెమరీ. అలాగే ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ర్యామ్. ర్యామ్లో చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ వెర్షన్స్ అనేవి ఉంటాయి. మనకి ఏదైతే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ మనకి డిఫరెంట్ వెర్షన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఏది చూసుకున్నా కూడా. అలాగే మనకి ర్యామ్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి మెయిన్లీ DDR2, DDR3, DDR4. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. వీటినే మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ర్యామ్స్ అనమాట. DDR2, DDR3, DDR4. ఇందుకు ఇందులో DDR అంటే ఏంటి? DDR ఫుల్ ఫామ్ వచ్చేసరికి డబుల్ డేటా రేట్ అనమాట. DDR ఫుల్ ఫామ్ ఏంటి? డబుల్ డేటా రేట్. సో వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? DDRకి, DDR2కి, DDR2కి, DDR3కి, DDR3కి, DDR4కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్ స్పీడ్లోను అలాగే పవర్ కన్జంప్షన్లోను వీటిలో డిఫరెన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేవి ఒకసారి మనం చూస్తే కనుక DDRలోను DDR2లోను ఒకసారి మనం కంపేర్ చేస్తే DDRలో మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది లోగా ఉంటుందన్నమాట. అలాగే పవర్ కన్జంప్షన్ అనేది హైగా ఉంటుంది. అలాగే DDR2లోను DDR3లోను చూసుకుంటే కనుక DDR2లో మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది DDR2 కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పవర్ కన్జంప్షన్ చూసుకుంటే కొంచెం లో అవుతుంది అనమాట. అలాగే DDR2కి DDR3కి చూసుకుంటే DDR3లో పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది DDR2తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరుగుతుంది అనమాట. అలాగే DDR4లో చూసుకుంటే DDR4లో మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది DDR3తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పవర్ కన్జంప్షన్ చూసుకుంటే కొంచెం డిక్రీజ్ అవుతుంది అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఎలా చూసుకుంటే మనకి ఏదైతే ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉందో ట్రాన్స్ఫర్ స్పీడ్లోను అలాగే ఏదైతే పవర్ కన్జంప్షన్ ఉంటుందో ఈ పవర్ కన్జంప్షన్లోను మనకి డిఫరెన్సెస్ అనేవి ఈ వెర్షన్స్లో కనిపిస్తుంది అనమాట. సో మీకు వెర్షన్స్ అనేవి ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇలా మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ర్యామ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్. మనకి ర్యామ్స్లో చూసుకుంటే కనుక 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి. SRAM అలాగే DRAM. SRAM అంటే మనకి స్టాటిక్ ర్యామ్, అలాగే DRAM అంటే డైనమిక్ ర్యామ్.
స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటనేవి ఒకసారి మనం చూస్తే కనుక ర్యామ్లోను అలాగే డీర్యామ్లోను, ఎస్ర్యామ్లోను అలాగే డీర్యామ్లోను ఉన్న డిఫరెన్సెస్ ఒకసారి చూస్తే కనుక మనకి స్పీడు, కాస్ట్, సైజు, యూజ్రీను, పవర్ కన్జంప్షన్లో మనకి డిఫరెన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఎస్ర్యామ్తోను డీర్యామ్తో కంపేర్ చేసుకుంటే స్పీడ్ వచ్చేసరికి ఎస్ర్యామ్లో ఫాస్ట్గా ఉంటుంది, డీర్యామ్లో చూసుకుంటే లోగా ఉంటుంది. అలాగే కాస్ట్ వచ్చేసరికి ఎస్ర్యామ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, డీర్యామ్ వచ్చేసరికి కొంచెం చీప్ కాస్ట్లో ఉంటుంది అనమాట. అలాగే సైజ్ చూసుకుంటే ఎస్ర్యామ్ వచ్చేసరికి స్మాల్గా ఉంటుంది, డీర్యామ్ వచ్చేసరికి లార్జ్లో ఉంటుంది. అలాగే ఎస్ర్యామ్ వచ్చేసరికి మనం క్యాచీ మెమరీలో యూజ్ చేస్తాం, డీర్యామ్ వచ్చేసరికి మెయిన్ మెమరీలో యూజ్ చేస్తాం. అలాగే పవర్ కన్జంప్షన్ చూసుకుంటే కనుక ఎస్ర్యామ్లో తక్కువగా ఉంటుంది, అలాగే డీర్యామ్లో చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీటి బట్టి మీకు ఏ ర్యామ్ కావాలనేది మీరు సూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ర్యామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనం రోమ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.